బ్రేకింగ్ లో చూస్తున్నాం. పాసమైలారం పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. ప్రమాద స్థలికి నిపుణుల కమిటీ చేరుకుంది. ప్రమాద స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైంది. పాసమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందించనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పాసమైలారం పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. ప్రమాద స్థలికి నిపుణుల కమిటీ చేరుకుని పరిశీలిస్తోంది. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందించనుంది. బ్రేకింగ్ లో చూసినాం. పాసమైలారం పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. ప్రమాద స్థలికి నిపుణుల కమిటీ చేరుకుని పరిశీలిస్తోంది. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. పాసమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందిస్తుంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అక్కడ ఏం జరుగుతోంది అన్నది వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? నిపుణుల కమిటీ ఎక్కడ మొత్తం అంతా కూడా పరిశీలిస్తోంది అంటున్నారు. అండ్ ఇప్పటి వరకు ఎటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏమైనా బయటపెట్టడం జరిగిందా? అండ్ నిపుణుల కమిటీ మీడియాతో ఏమైనా మాట్లాడారా? అండ్ ఇంకా ఎంతసేపు వీళ్ళు ప్రమాద స్థలిని పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తోంది? నిపుణుల కమిటీ సంఘటనా స్థలానికి చేరుకుంది. మొత్తం సమగ్ర విచారణ చేసేందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు టి ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ సభ్యులుగా నియమించారు. వీరందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, దేని లోపం జరిగింది, ఇక్కడ ప్రమాదం జరగకంటే ముందు భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా, అసలు సేఫ్టీ గార్డ్స్ ఏమైనా తీసుకున్నారా, అసలు దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే స్పష్టం చేశారు, మా దగ్గర ఎన్ఓసి తీసుకోలేని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన విషయంలో అసలు విచారణ అంతా కూడా ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఇంతమంది కార్మికులను పెట్టుకొని అసలు ఎందుకు వీళ్ళు సేఫ్టీ కోసం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పే విషయం మీద స్పష్టించడం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అంతా కూడా తిరిగి ఎక్కడ బ్లాస్ట్ అయింది, ఎక్కడ పడిపోయింది, శవాలు ఎక్కడెక్కడ ఎక్కువగా పడ్డాయి, ఏ సమయానికి ఇది జరిగింది, అంటే ఆ సమయంలో జరగాల్సిన పనులు, కంపెనీలో జరగాల్సిన పనులు ఏంది, అదే సమయంలో ఉదయం షిఫ్ట్ చేంజ్ అవ్వడము, తర్వాత జనరల్ షిఫ్ట్ లోకి రావడము, వీళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం చేత అసలు ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం విషయం మీదనే పూర్తి స్థాయి విచారణ జరగనుంది. తదనంతరం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీ వాళ్ళతో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రత్యక్ష సాక్షుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. తదనంతరం హాస్పిటల్కి వెళ్ళి ఒకవేళ ప్రశ్నిస్తే బాధితులను పరామర్శించి వాళ్ళని కూడా అటు వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడైతే మరొక గంట 2 గంటలు కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయి విచారణ చేసి తదనంతరం వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినటువంటి నెల గడువు లోపల
పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అటు కంపెనీ యాజమాన్యం కావచ్చు, ఇటు ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేయాలి, నివేదిక సమర్పించాలి. తదనంతరం రాబోయే రోజుల్లో కంపెనీలకు సంబంధించినటువంటి గతంలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీలలో ఎటువంటి సేఫ్టీ తీసుకోవాలి, దానిపై కూడా కమిటీ ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ రోజు ఇంతకుముందే విచారణ అయితే ప్రారంభమైంది. నెల రోజుల్లో ఇవ్వాలి కాబట్టి ఈ సంఘటన చాలా పెద్దది, దేశంలోనే దుర్ఘటన చాలా తీవ్రతరమైనది కాబట్టి ఖచ్చితంగా 15 రోజుల్లో ఇవ్వడానికి కృషి చేసే అవకాశం ఉంది. కానీ నెల రోజుల గడువు ఉంది. ఈ గడువు లోపల ఫస్ట్ ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టే అవకాశం ఉంది. తదనంతరం మిగతా కంపెనీలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ భద్రత సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అధికారులు ఏ విధంగా తనిఖీలు చేయాలి, అసలు తనిఖీలు తూతుమంత్రంగా చేసిన తనిఖీల కారణంగా జరిగిందా, నిర్లక్ష్యం కారణంగానే జరిగిందా, ఒకవేళ సేఫ్టీ గార్డ్స్ ఏమైనా ఉపయోగించలేదా, ఇంతమంది కార్మికులను తీసుకొచ్చి వారిని జంతువుల్లాగా చూస్తే ఎట్లా అని చెప్పి దానికి సంబంధించినటువంటి విచారణ అయితే పూర్తి స్థాయిలో చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు.